కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై రియల్ రిచ్ సిరీస్ లో ఇది పార్ట్ 2 అనుకుంటా. చలో కానిచేద్దాం. చిన్నప్పుడు న్యూస్ లో మీరు ఇది చూసే ఉంటారు, అరే బరాక్ ఒబామా ఇండియా వస్తున్నాడు రా, వాటర్ బాటిల్ నుంచి కార్పెట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా అమెరికా నుంచే తీసుకొచ్చాడు రా, అసలు ఇండియాలో అతను అడిగే పెట్టలేదురా, ఫ్లైట్ దిగినప్పటి నుంచి హోటల్ స్టే నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేంత వరకు మొత్తం రెడ్ కార్పెట్లోనే చూసుకున్నారు. అండ్ ఆయన్ని కాపాడడానికి, ఆయనకి ప్రొటెక్షన్గా యూఎస్ నుంచి సెక్యూరిటీ వచ్చింది. వాళ్ళు 10 ఫ్లైట్లు వేసుకొని వచ్చారు. కానీ వన్స్ పవర్ దిగిపోయిన తర్వాత, అంటే యూఎస్ ప్రెసిడెంట్గా ఆయన కర్తవ్యం నిర్వర్తించి దిగిపోయిన తరువాత ఎలాంటి లగ్జరీస్ ఉండవు, ఎలాంటి వైట్ హౌస్ ఎంట్రీస్ ఉండవు, ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. మీ అందరికీ తెలుసు, బరాక్ ఒబామా గారు యూఎస్ ప్రెసిడెంట్గా రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకో దేనికో వర్క్ చేస్తున్నారు అని చెప్పి రీసెంట్గా న్యూస్ కూడా వైరల్ అయింది. సో ఇలాంటి లగ్జరియస్ లైఫ్, ఇలాంటి ప్రోటోకాల్, ఇలాంటి సెక్యూరిటీ అనేది కేవలం 5 years to 10 years మాత్రమే టేస్ట్ చేయొచ్చు, అది కూడా మనం పవర్లో ఉంటే. కానీ రియల్ రిచ్ ఎవరైతే ఉంటారో, రియల్ రిచ్ వీడియో పేపర్ అసెట్స్ కాకుండా రియల్ అసెట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ లగ్జరియస్ లైఫ్ని లైఫ్ లాంగ్ అనుభవించవచ్చు. అలా అనుభవించే ఛాన్స్ కేవలం ఈ రియల్ రిచ్ పీపుల్కే ఉంది. సో అలాంటి రియల్ రిచ్ లో ఇంకొక పర్సనే సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్. సో మొన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసింది, పార్ట్ 1 లో మనం డిస్కస్ చేసింది దుబాయ్ కింగ్ రషీద్ అల్ మక్తూమ్ గురించి. ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది సౌదీ కింగ్ గురించి. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. కింగ్ అబ్దుల్లా డెత్ తర్వాత సౌదీకి అబ్దుల్లా తమ్ముడైన సల్మాన్ కింగ్ అయ్యారు. 2015 లో ఈయన కింగ్ అయ్యే టైంకే ఈయన ఏజ్ వచ్చేసి 79 years. అంటే అర్థం చేసుకోండి, లగ్జరీకి, రిచ్నెస్ కి ఎలాంటి ఏజ్ లేదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తా కదా, మీరు మైండ్ పోతుంది, అరే 60 ఏళ్ళు దాటినా, 70 ఏళ్ళు దాటినా, 80 ఏళ్ళు దాటినా, 100 ఏళ్ళు దాటినా సరే లగ్జరియస్ లైఫ్ ఉంటుంది ఇఫ్ మనం రిచ్ అవ్వగలిగితే. సో 79 years కి ఆయన కింగ్ అయ్యారు. కింగ్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ చేసిన థింగ్ ఏంటి అంటే బిజినెస్ అన్నిటిని కూడా జాగ్రత్త పరచడం. అలా ఆయన తన ఫ్యామిలీలో 2000 మంది షేక్స్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సింగిల్ హ్యాండెడ్ గా ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా ఆయన బిజినెసెస్ అన్నిటిని టేకప్ చేసి సింగిల్ హ్యాండెడ్ గా రన్ చేస్తూ అరామ్కో అనే అతిపెద్ద, వరల్డ్ లోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీని ఈయన పర్చేస్ చేశారు. అందులో ఈయనకి 98% వాటా ఉంది. అండ్ ఇలాగా ఈయన చాలా కంపెనీస్ ని పర్చేస్ చేశారు. అండ్ అందులో ఇంకొక పర్సన్ వాటానే లేకుండా కంప్లీట్లీ 80%, 78%, 80%, 89%, 90% ఇలా ప్రతి ఒక్క కంపెనీని బై చేసుకుంటూ, ప్రాఫిటబుల్ కంపెనీని బై చేసుకుంటూ అందులో మోనోపోలీగా తయారవుతూ, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, దుబాయ్ మొత్తం ఈయనదే, సౌదీ మొత్తం ఈయనదే. అలా ఈయన ఒక పెద్ద మోనోపోలీ లాగా తయారయ్యారు. అండ్ ఈయన కొట్టేటోడు కూడా ఆబ్వియస్లీ లేరు, ఎందుకంటే ఈయనే సౌదీకి కింగ్ కాబట్టి, సౌదీ మొత్తం ఈయన కంట్రోల్లోనే ఉంటది కాబట్టి. ఇక ఈయన దగ్గర ఉన్న ప్యాలెస్ల విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి యమమా ప్యాలెస్. చూడడానికే మైండ్ పోతుంది, కంప్లీట్లీ గోల్డ్, కంప్లీట్లీ డైమండ్స్. ఈ ప్యాలెస్ ని సౌదీ క్యాపిటల్ సిటీ అయిన రియాద్ లో కట్టించారనమాట. ఇటాలియన్ మార్బుల్ తో, కంప్లీట్లీ గోల్డ్ తో. 4 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎంతైతే ఉంటాయో, అంటే 4 ఫుట్బాల్ గ్రౌండ్స్ ని ఒక దగ్గర చేస్తే ఎంతైతే ఏరియా ఉంటుందో అంత ఏరియాలో ఈ ఒక్క ప్యాలెస్ ని ఈ ఒక్క కింగ్ సల్మాన్ కోసమే కట్టారు. ఈ ఫ్యామిలీ మొత్తం ఉండడానికి కాదు, సింగిల్ ప్యాలెస్ ఓన్లీ మేడ్ ఫర్ హిమ్. ఇంకా సెకండ్ ప్యాలెస్ వచ్చేసి అల్ ఔజా ప్యాలెస్, థర్డ్ ప్యాలెస్ వచ్చేసి ఎర్గా ప్యాలెస్. ఈ 3 ప్యాలెస్లు కూడా మన బాబు గారికి. దుబాయ్ కింగ్ ఒక్క ప్యాలెస్ కట్టించుకున్నాడు తన కోసం, ఈయన 3 ప్యాలెస్లు కట్టించుకున్నాడు. ఒక దాంట్లో బోర్ కొడితే ఇంకోటికి, ఇంకో దాంట్లో బోర్ కొడితే ఇంకోటికి, ఇంకా ఇందులో బోర్ కొట్టలేదేమో, లేకపోతే ఇంకోటి కూడా తయారు చేపించేసుకుంటాడు. ఈయన ట్రావెల్ చేసే స్టైల్ ఉంటుంది చూసారా, అబ్బా ఆ లెవెల్లో ఉంటుంది. సో ఇక ఈయన దగ్గర ప్యాలెస్లు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ చుమ్మా ఈయన దగ్గర ఆబ్వియస్లీ ఉంటాయి. లాస్ట్ వీడియోలో మనం ఆ కింగ్ దగ్గర ప్యాలెస్లు ఇవన్నీ డిస్కస్ చేసాం కదా, అవన్నీ ఇంటూ 2 times 3 times థింగ్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈయన $1.4 trillion కి అధిపతి. ఫోర్బ్స్ లిస్ట్ లో మనం వరల్డ్ మొత్తంలో రిచెస్ట్ పీపుల్ అయిన ఎలాన్ మస్క్ కానివ్వండి, మార్క్ జుకర్బర్గ్ కానివ్వండి, బిల్ గేట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా $200 బిలియన్ డాలర్ మార్క్ ని ఈ మధ్య క్రాస్ అవుతున్నారు వాళ్ళ కంపెనీస్ త్రూ. కానీ ఈయన ఎప్పటి నుంచో ట్రిలియనియర్. అండ్ ఈ 1.4 trillion అమౌంట్ ఏదైతే ఉందో ఇది 3 years బ్యాక్ థింగ్ అనమాట. అండ్ ఇది అఫీషియల్గా కొన్ని పేపర్స్ ద్వారా వచ్చింది. అండ్ అన్అఫీషియల్గా ఈయన దగ్గర ఇంకా ఎన్ని వేల లక్షల కోట్ల ఆస్తి ఉంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఇంత ఆస్తి ఉన్నాక బిలియనియర్ కాదు, డైరెక్ట్ ట్రిలియనియర్.
అంటే ఎలాన్ మస్క్ దగ్గర ఏదైతే ఆస్తి ఉంటుందో, బిల్ గేట్స్ దగ్గర ఏదైతే, అరే అదంతా ఎందుకు, సింపుల్గా ఫోర్బ్స్ లిస్ట్లో 10 మంది ఉన్నారా, 200 బిలియన్, 250 బిలియన్, 180 బిలియన్, ఆ 10 మందిని కలిపితే సింగిల్ మన సారు సల్మాన్. ఇంతకన్నా సింపుల్గా చెప్పలేదు. సో ఇప్పుడు ఈయన దగ్గర కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి, చుమ్మా ఆయన దగ్గర జస్ట్ ఇట్లా వచ్చేస్తాయి. మెయిన్గా మనం ఈయన గురించి డిస్కస్ చేసుకోవాల్సింది ఈయన ట్రావెల్ చేసే స్టైల్, క్లాస్. ఎవరైనా పెద్ద ఆఫీషియల్స్ ట్రావెల్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం క్యాండిడేట్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ట్రావెల్ చేస్తే వరుసగా 10 సుమోలు వెళ్తాయి చూడండి. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అక్కడ ఇక్కడ జామ్ అయిపోతుంది, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, పీపుల్ని ఆపేస్తారు. ఇలా ఒక 10 సుమోలు జబ్ 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 జబ్, 20 సుమోలు జబ్ 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 అని వెళ్తాయి. కానీ ఈయన ట్రావెల్ చేస్తే ఆకాశంలో 50, 60, 70, 80, 90, 100 ఫ్లైట్లు సబ్ 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 అని పోతాయి. మార్చ్ 2017లో సౌదీ కింగ్ సల్మాన్ ట్రావెల్ చేసినప్పుడు ప్రైవేట్ బోయింగ్ 747 ఇండోనేషియాకి వెళ్ళింది. ఈ ప్లేన్ తో పాటు ఈయన దగ్గర ఉన్న ఇంకొక బోయింగ్ 747 కూడా వెళ్ళింది. ఈయన దగ్గర 2 747 బోయింగ్లు ఉన్నాయి, 2 747 బోయింగ్లు. దీంతో పాటు ఒక బోయింగ్ 757-200 అండ్ దీంతో పాటు బోయింగ్ 777-300 అండ్ బోయింగ్ 7878 అండ్ ఎయిర్ బస్ A340-200 కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో, బోయింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈయన ట్రావెల్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కదులుతాయి అనమాట. ఇది కేవలం ఈయన పర్సనల్ ప్లేన్స్ అనమాట. అంటే పర్సనల్ సెక్యూరిటీ కానివ్వండి, పర్సనల్ పర్సన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ట్రావెల్ చేయడానికి ఇన్ని ప్లేన్లు. మెయిన్ గా ఈయన ఉండే పర్సనల్ ప్లేన్ గురించి మాట్లాడాల్సి వస్తే బోయింగ్ 747. ఇది ఒక ప్యాలెస్ కన్నా తక్కువ ఏమీ కాదు. జనరల్ గా బిజినెస్ క్లాస్ లో చాలా మంది యూట్యూబర్స్ మీరు చూసే ఉంటారు, చాలా మంది యూట్యూబర్స్ thumbnails లో ఉంటాయి, అండ్ యూట్యూబర్స్ బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నారు అని అక్కడ ఉన్న విలాసాలన్నిటిని మనకి చూపిస్తారు. జస్ట్ పడుకోవడానికి ఇంత క్యాబిన్ ఇస్తారు. కానీ బోయింగ్ 747లో పడుకోవడానికి ఒక మహల్ అంత బెడ్రూమే ఉంటుంది. ఒక పెద్ద ప్యాలెస్లో బెడ్రూమ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి బెడ్రూమ్ ఉంటుంది, విత్ మేడప్ ఆఫ్ గోల్డ్. ఈయన కోసం ఈయన తాగే కాఫీ, ఈయన యూజ్ చేసే వాష్రూమ్, ఎవ్రీథింగ్ మేడప్ ఆఫ్ గోల్డ్. ఈయన తినే ఫుడ్, ఎవ్రీథింగ్. అంటే ఫుడ్ అంటే ఇప్పుడు కాఫీలో కూడా 24 క్యారెట్ గోల్డ్ కాఫీ అని చెప్పేసి 24 క్యారెట్ వాటర్ కాఫీ అనేసి ఇట్లా బొచ్చడి థింగ్స్ వస్తున్నాయి, అలాంటివి యూజ్ చేస్తారు. వీళ్ళ కోసం డీప్ ఓషన్లోకి వెళ్ళి స్పెషల్గా వాటర్ని తోడి తీసుకువస్తారు వీళ్ళ హెల్త్ కోసం. ఇదే బోయింగ్ 747లో ఒక పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది, అలాగే ఒక పెద్ద కిచెన్ ఉంటుంది. సింపుల్గా చెప్తున్నా కదా, ఒక ప్యాలెస్లో ఒక పెద్ద 5 స్టార్ 7 స్టార్ హోటల్లో ఏవైతే విలాసాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ బోయింగ్ 747లో ఉంటాయి. ఎందుకంటే ఈయన ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. ఈయన ప్యాలెస్లో ఎలా అయితే ఫీల్ అవుతారో, ప్యాలెస్లో ఎలాంటి కంఫర్ట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా తెచ్చి ఈ బోయింగ్ 747లో డిజైన్ చేయించారు. మా అయితే మనం ఫ్లైట్లో ఎన్ని కేజీస్ తీసుకెళ్ళొచ్చు చెప్పండి? ఓ 20 కేజీలు క్యాబిన్ బ్యాగ్, ఒక 7 కేజీలు, ఒక ఈ మొత్తానికి 15 ప్లస్ ఈ 7 వేసుకుంటే ఓ 22 కేజీల వరకు మనం లగేజ్ని తీసుకెళ్ళొచ్చు. ఈయన ట్రావెల్ చేసినప్పుడు జస్ట్ వీడియో పాజ్ చేసి గెస్ కొట్టండి ఎన్ని కేజెస్ ఆఫ్ లగేజ్ తీసుకెళ్ళి ఉంటారు. 506 టన్స్ ఆఫ్ లగేజ్ని ఈయన ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేశారు. 506 టన్స్. 1 టన్ అంటే ఎంత తెలుసా? 1000 కేజీలు. 506 టన్లు అంటే జస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఒకసారి నెంబర్ మీకు ఎగ్జైటింగ్గా ఉంటుంది, క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 506 టన్స్ ఆఫ్ వెయిట్ని ఈయన లగేజ్గా క్యారీ చేశారు. అన్న ఏమున్నాయన్న అంతగానం? అంటే ఈయన వేసేది ఒకటే డ్రెస్ వేస్తాడు, 3 రోజులకు ఒకసారి మారుస్తాడా అంటే అది కాదు. పర్ఫ్యూమ్లు పట్టుకుపోతాడా, అది పట్టుకుపోతాడా, ఇది పట్టుకుపోతాడా అంటే ఈయన ట్రావెల్ చేసినప్పుడు గోల్డ్ ఎస్కలేటర్ని పట్టుకెళ్తాడు. ఎందుకంటే ఆ బోయింగ్ ఫ్లైట్ నుంచి దిగాల్సి వస్తుంది చూడండి, అప్పుడు ఈయన నార్మల్ ఎస్కలేటర్స్ యూజ్ చేయరు, గోల్డ్ ఎస్కలేటర్ యూజ్ చేస్తారు. సో ఈ గోల్డ్ ఎస్కలేటర్ అనేది ఈయనతో పాటే ట్రావెల్ చేస్తుంది. ఒకసారి ఏమైంది అంటే ఈయన అదే ఎస్కలేటర్లో దిగుతూ ఉంటే సడన్గా ఆగిపోయింది అనమాట. ఆగిపోయేసరికి ఆయన చాలా సిగ్గైనట్టు అయింది. అంటే ఆయన నడవాల్సి వచ్చింది. అది ఆగిపోయేసరికి అందరు ఆయన్నే చూస్తున్నారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉన్నారు. ఆయన పరువు పోయినట్టు ఆయన ఒక 4 అడుగులు కిందికి వచ్చి దిగి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఆయన నెక్స్ట్ టైం నుంచి ఏం చేశారు తెలుసా? 2 గోల్డ్ ఎస్కలేటర్ని క్యారీ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి ప్లేన్లో ఆయన 2 గోల్డ్ ఎస్కలేటర్స్ని క్యారీ చేస్తారు. వాటి వెయిట్ ఎంత ఉంటుంది, వాటిని ఎమ్మటే ఫిక్స్ చేయాలి, దిగంగానే ఫ్లైట్ దిగంగానే వాటిని ఫిక్స్ చేయాలి, మళ్ళీ తీసేయాలి, మళ్ళీ ఈయనతో పాటు తీసుకెళ్ళాలి. ఎంత వెయిట్ ఉంటాయి అవి, వాటిని ఎలా క్యారీ చేయాలి. అండ్ ఈయనతో పాటు ఒక 10-15 ప్రైవేట్ లిమోజిన్స్ కార్స్ని అయితే తీసుకెళ్తాడు అనమాట. ప్రైవేట్ లిమోజిన్స్ మీకు ఐడియా ఉంటే ఉంటుంది, యూఎస్ ప్రెసిడెంట్ ఇలా పెద్ద కార్లో ఉంటాయి చూడండి, అలాంటి కార్లు ఈయనతో పాటు 10-15 తీసుకెళ్తారనమాట.
అంటే అక్కడ ఆఫీసెస్కి వెళ్ళడానికి కానివ్వండి, అక్కడ నుంచి మళ్ళీ హోటల్కి రిటర్న్ అవ్వడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా కార్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ కూడా పర్సనలైజ్గా ఈయనకి డిజైన్ నచ్చినట్టు చేయించుకున్నవే ఈయనతో పాటు తీసుకెళ్తారు. సో ఈ 506 టన్స్ లగేజ్ ఏవైతే ఉంటాయో ఇది కొన్ని కార్గోస్కి ఇస్తారు చూసారా, కొన్ని కార్గోస్ కంపెనీస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇస్తారు చూసారా, ఆ కార్గోస్ కంపెనీస్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏం తెలిసింది అంటే 2000 మంది ఎంతో కష్టపడి కృషి చేసి 4-10 రోజులు పని చేస్తే ఆ 506 టన్స్ లగేజ్ని ఒక్క స్క్రాచ్ లేకుండా ఆయన ట్రావెల్ చేసిన ఇండోనేషియా వరకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ తీసుకురాగలిగారు అని చెప్పి వాళ్ళైతే చెప్పుకున్నారు. 10 లెమోజిన్లు పక్కన పెడితే మన సౌదీ కింగ్ సల్మాన్ భాయ్ జపాన్కి వెళ్ళినప్పుడు 100 లెమోజిన్స్ ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. 100 లెమోజిన్ కార్స్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నాడు. ఇంకా అసలు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అసలు ఇది చెప్తే మీ మైండ్ పోతుంది. జపాన్కి ఈయన వెళ్ళినప్పుడు సరే 100 లెమోజిన్లు తీసుకెళ్ళాడు, ఆ టన్స్ ఆఫ్ లగేజ్ తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకి పర్టికులర్గా అసలు నచ్చలేదు. అంటే జపాన్ ఏంది ఒక థీమ్లో ఉంటుంది, అర్థమవుతుందా? ఆ జపాన్ డ్రెస్సులు కానివ్వండి, జపాన్ ఫేస్ ఫీచర్లు కానివ్వండి, జపాన్లో ఉండే పోరగాలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఒక పర్టికులర్ థీమ్లో ఉంటుంది. చైనాలో ఒక పర్టికులర్ థీమ్లో ఉంటుంది, సింగపూర్లో ఒక పర్టికులర్ థీమ్లో ఉంటుంది. కానీ మన సౌదీ కింగ్కి ఆయన దుబాయ్ స్టైలే ఆయనకి బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి జపాన్ వెళ్ళినప్పుడు ఆయనకి లైక్ కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది అనమాట. ఈ ఇందిరా బిల్డింగ్లు, ఈ డిజైన్లు ఏంది, ఆ పెయింటింగ్లు ఏంది, అది ఇది అని చెప్పి ఆయన కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి దుబాయ్ నుంచి గోల్డ్ పెయింటింగ్లు ఆ మొత్తం 5 స్టార్ హోటల్ మొత్తం బుక్ చేసుకున్నారు. 5 స్టార్ హోటల్ని బుక్ చేసుకున్న తర్వాత ఆ మొత్తం 5 స్టార్ హోటల్ని 4 days 4 రాత్రులు ఈయన స్టే చేయడం కోసం కంప్లీట్ 5 స్టార్ హోటల్ని రీడిజైన్ చేయించారు. అంటే సౌదీ నుంచి కొత్తగా గోల్డ్ పెయింటింగ్లు, కొత్తగా గోల్డ్ ఫ్లవర్ వాజులు, ఎవ్రీథింగ్ గోల్డ్ని మొత్తం కార్గోలో ట్రాన్స్పోర్ట్ చేసి దీన్ని రీడిజైన్ చేసి అప్పుడు మన బాస్ ఎంట్రీ ఇచ్చారు. ఫ్రాన్స్ ట్రిప్కి ఈయన ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు 400 కార్లు ప్రోటోకాల్ కింద పెట్టారనమాట. 400 వోల్వో కార్లు ప్రోటోకాల్ కోసం, ఈయన సెక్యూరిటీ కోసం పెట్టారు. 400 కార్లు. అంతెందుకు, మీకు సింపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్లో ఒకరైన పుతిన్, రష్యాకి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పుతిన్ ఉంటారు చూసారా, చాలా పవర్ఫుల్ పీపుల్స్లో ఆయన ఒకరు. ఎందుకు అంటే ఇప్పుడు యూఎస్కి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా పవర్ఫుల్, రష్యాకి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా పవర్ఫుల్. ఎందుకు అంటే ఇలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ని ఎవరైతే రూల్ చేస్తారో వాళ్ళు ఆటోమేటికల్లీ చాలా పవర్ఫుల్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానివ్వండి, ఆ కంట్రీతో వేరే కంట్రీస్కి ఉన్న సత్సంబంధాలు కానివ్వండి, వీళ్ళని పవర్ఫుల్ చేస్తాయి. సో అలాంటి పవర్ఫుల్ పర్సన్ దగ్గరికి ఈయన విజిట్ చేసినప్పుడు జనరల్గా వేరే ప్రైమ్ మినిస్టర్స్కి కానీ వేరే ప్రెసిడెంట్స్కి కానీ ప్రోటోకాల్స్ ఉంటాయి. మీరు ఇలానే ఉండాలి, ఇలానే తినాలి, ఇలానే షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇలానే చేయాలి అని. అలాంటి పవర్ఫుల్ పీపుల్కి మన సౌదీ కింగ్ కలవడానికి వెళ్ళినప్పుడు ఈయన గోల్డ్ కార్పెట్లు, గోల్డ్ డిజైన్లు, గోల్డ్ కప్పులు, గోల్డ్ కాఫీలు, గోల్డ్ బ్రేక్ఫాస్ట్, ఆయన స్టైల్లో, ఆయన థీమ్లో, ఆ రష్యాలో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనే కొన్ని ప్రోటోకాల్స్ పుతిన్కి పెట్టారు. అసలు వినడానికే లిటరల్లీ క్రేజీగా ఉంది కదా. ఇది ద రియల్ రిచ్ యొక్క పవర్. ఇంకో విషయం చెప్పనా, మాల్దీవ్స్కి ఈయన ట్రిప్కి వెళ్ళినప్పుడు 3 ఐలాండ్స్ని ఈయన కోసమే బుక్ చేశారు. 3 ఐలాండ్స్ ప్రైవేట్గా ఈయన కోసమే బుక్ చేశారు. మిగతా ఐలాండ్స్ అన్ని వాళ్ళ స్టాఫ్ కోసం బుక్ చేశారు. అండ్ ఈయనని కాపాడడానికి సపరేట్ ఆర్మీ సెక్యూరిటీ కిందకి 500 మందో 1000 మందో పోలేదు. మీకు ఐడియా ఉండే ఉంటుంది, అంటే ఐలాండ్స్ ఉంటాయి, లైక్ అక్కడ ఏమైనా జరగవచ్చు, అర్థమవుతుందా? ఈయన సెక్యూరిటీ కోసం ఒక ఆర్మీయే వెళ్ళింది. సో అది గైస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. ఇలాంటి థింగ్స్ ఎన్నో ఉన్నాయి. నేను కార్ల గురించి, బంగ్లాల గురించి చెప్తే మళ్ళీ బోర్ అయిపోతుంది, మీరే ఈ సిరీస్ని చూడరు. సో ఏవేవైతే ద రియల్ రిచ్ చేసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. బంగ్లాలు, కార్లు ఇవన్నీ లాస్ట్ వీడియోలో చూసారు. ఈ వీడియోలో ఇలా కూడా ట్రావెల్ చేయొచ్చా అన్న థింగ్స్ చూసారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రియల్ రిచ్ పర్సన్ గురించి తీసుకొని ఆ రియల్ రిచ్ పర్సన్ చేసిన క్రేజీ థింగ్స్, కార్లు, బంగ్లాలు, చెత్త సోది ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర ఉంటాయి. బొంగు మన దగ్గర 2-3 కార్లు ఉంటున్నాయి ఈ మధ్య, అండ్ వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ ఉంటాయి. టాప్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి, టాప్ ప్యాలెస్లు అన్నీ ఉంటాయి, గోల్డ్ ఇది కూడా కామన్. నెక్స్ట్ వీడియోలో ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా, ఇంకాస్త క్యూరియస్గా వాళ్ళు చేసిన మనీతో చేసిన డిఫరెంట్ థింగ్స్ని మీ దాకా తీసుకొస్తా. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. ఉమ్మా.